ఈరోజు నేను కొత్తిమీర నిలవ పచ్చడి చేస్తున్నానండి. ఇది చూసారండి ఎంత ఉందో, ఇదంతా 30 రూపీస్కి ముసలమ్మ తీసుకెళ్ళిపోమ్మా అని సంతలోన. సరే ఆ ముసలమ్మ కష్టం చూసి నేను 50 రూపీస్ ఇచ్చి ఇదంతా తీసేసుకున్నాను. దెబ్బలు పడతాయి రలీగా అక్కడి నుంచి. చూడండి ఎంత అలా చేస్తున్నాడు. ఇగోండి ఇంకా పచ్చళ్ళలోకి వచ్చేద్దామా. ఈ ఎండు మిరపకాయలండి అండ్ ఆవాలు మెంతులు. ఎండు మిరపకాయలు ఎందుకు తీస్తున్నానంటే టేస్ట్ బాగుంటుంది, సో అందుకని కొన్ని వేస్తున్నాను. యాక్చువల్ కాకపోతే చేసుకోవచ్చు, బట్ నేను కొంచెం ఎండు మిరపకాయలు కూడా వేస్తాను అనమాట. సో ఈ ఆవాలు వెల్లుల్లిపాయ ఈ ఎండు మిరపకాయలు వేపేసుకోవాలి. వేపేసుకున్నాక వేసుకొని చింతపండు అండి 100 గ్రామ్స్ నుంచి చింతపండు తుక్కు లేకోకుండా వడగట్టుకొని ఇలా మూకిట్లో తీసుకుని దీన్ని దగ్గరికి వచ్చే వరకు దీన్ని మగ్గపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు దగ్గరికి వస్తుంది చూసారని కదా, చిక్కబడిపోయింది కదా. సో దీన్ని పక్కన పెట్టేసి ఆయిల్లోన కొత్తిమీర వేయాలి. నేను చాలా కొత్తిమీర ఉంది కదా, సో నేను 3 బ్యాచెస్ కింద వేసుకున్నాను. సో ఇది కొత్తిమీర కొంచెం ఆయిల్ వేడెక్కినాక ఇలా వేసేసి, ఇది మరీ డ్రై అయిపోకూడదండి అండ్ మాడిపోకూడదు, కొంచెం పచ్చిగా ఉండాలి. పచ్చిగా అంటే మరీ కాదు, ఇది చూసారా ఇలాగా పట్టుకుంటే కొంచెం క్రిస్పీగా ఉండాలి. సో ఇలాగ ఉన్నప్పుడు దింపేసి కొత్తిమీరని ఒక బౌల్లోకి వేసేసుకుని మొత్తం ఇదంతా అయిపోయినాక ఇదిగో చూసారా మీకు చూపిస్తున్నాను చూడండి. గ్రీన్గా కొంచెం నల్లగా వచ్చింది ఏంటనుకోకండి, కరెంట్ పోయింది, సో తెలియలేదు. నేను ఇందాక చెప్పుకున్నాను కదా అట్లా మిక్సీ పెట్టేసుకున్నాను. సో ఈ మిక్సీ పట్టుకున్న అన్నిటిని ఇందులో కలిపేస్తున్నాను. అది ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతుల పొడి అండ్ చింతపండు పేస్ట్ ఇవన్నీ మిక్స్ చేసేసి ఇది మొత్తం మిక్స్ చేసేసాక ఇదిగోండి మిర్చి పౌడర్ తీసుకున్నాను. ఆవకాయ కారం అయిపోయింది నా దగ్గర, సో నేను మిర్చి పౌడర్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ తీసుకున్నానండి. అంతకి 1/2 గ్లాస్ ఏమో ఉప్పు వేసుకున్నాను. వేసుకుని కలిపేసుకున్నాక ఇదిగోండి ఇలా తాలింపు వేసేసుకుంటే ఆహా ఏం రుచి అనాలి ఉంది. అన్నం వేసుకుని వేడి అన్నంలోన చూసారా, చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందోనా. ఈ టెంప్టింగ్ పచ్చడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని అలా కలుపుకొని నోట్లో పెట్టుకుంటే అబ్బా వావ్ అనాల్సిందేనండి. తిని చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా 6 మంత్స్ ఉంటుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్